నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ప్రతి విజయదశమి నాడు మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చి ఇక్కడ చాముండి అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుంది అని నమ్ముతారు కర్ణాటక ప్రాంతీయ వాసులు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు కూడా లక్షలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా రోజున ఇక్కడ జరిగేటటువంటి శకటాల ప్రదర్శన, ముఖ్యమైనటువంటి జంబో సవారీ ప్రొసెషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జంబో సవారీలో భాగంగానే చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఊరేగిస్తారు. 15వ శతాబ్దం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సుమారు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలకు 2025లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్తో ఆకర్షిస్తూ ఉన్నారు. ఎంతో మంది పర్యాటకులు మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు వీక్షించడానికి వస్తూ ఉన్నారు. అయితే నాట్ ఓన్లీ మైసూర్, బెంగళూరు నుంచి, ముంబై నుంచి ఇలా వేరియస్ ప్లేసెస్ నుంచి అయితే వస్తున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉత్సవాల గురించి, వాట్ ఈస్ దర్ ఒపీనియన్ అని తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ద దసరా ఉత్సవ్ హియర్? Amazing. We come here every year for Dasera and enjoy the festivities. So we've come here from Bangalore. We're staying here for 3 days. We love the lightings, the elephants and the palace. We just went inside and had a look. We're just loving it. So every year you do come here. What is the speciality you are most interested in this? Just the town, the city, the lighting in the evening, and the palace is beautiful. So the elephants passing by, the food mela here. So everything is amazing. We're enjoying it. Sir, how do you feel about celebration? Yes, it's the same thing, we've been here. I'm a localite basically, my hometown's being Mandya, so, I belong to this place. So we are in Bangalore at the moment, so we really like coming here. We like to spend time with our family, our kids and my extended family, my in-laws and everybody. So it's an amazing, I feel that everybody should experience the Dasera in Mysore. So at least once, just to see how rich the city is with the heritage, with the culture. So it's a beautiful place. So, everybody should experience it. Thank you. Wow, that's great. So ఆ లెగసీ అనేది క్యారీ చేయడం జరుగుతుంది, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ లోకల్ మండ్యా, మద్దూర్ ఇలా దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వీక్షిస్తున్నారు. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే 10 days పాటు ఇక్కడే హోటల్స్ తీసుకొని ఇక్కడే స్టే చేసి మరి మైసూర్ దసరాని, ఎస్పెషల్లీ ఆ జంబో సవారీ ప్రొసెషన్ అంతా కూడా వీక్షిస్తూ ఉంటారు. నవరాత్రుల సమయాలలో అమ్మవార్లకు ఎంతో ప్రీతిపార్థంగా పూజలు చేస్తూ ఉంటాము. కానీ మహిళలందరూ కూడా ఇంట్లో పూజలు చేసి తర్వాత బయటికి మైసూర్ లాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే మైసూర్ నుంచి అటు కేరళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, కన్నడ వాళ్ళకి అందరికీ యాక్సెస్ ఉంటుంది. సో మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హిందూపూర్ నుంచి వచ్చాము. ఓకే, హిందూపూర్లో ఎలా అవుతాయి దసరా ఉత్సవాలు? బాగానే అవుతుంది. అమ్మవార్లకి అంతా పూజ చేస్తారు, బాగా జరుపుకుంటాము. మరి మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు ఎంతో వరల్డ్ ఫేమస్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారికి బాగా జరుగుతుంది. చాముండి హిల్స్లో బాగుంది. నిన్న దేవిశ్రీ ప్రసాద్ వచ్చారు, అక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్యాలెస్కి వచ్చాము, చాలా బాగా జరుగుతుంది. చాలా రద్దీగా ఉంది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి, బాగా గ్రాండ్గా చేస్తున్నారు ఫంక్షన్, చాలా హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఉన్నాము. దసరా అంటే హ్యాపీ దసరా చెప్పడమే కాదు, లైఫ్లో హ్యాపీనెస్ని యాడ్ చేసుకోవాలి అంటున్నారు ఈ కపుల్ కూడా. ఇలాగే లక్షలాది మంది జనాలు ప్రతి ఏడాదిలాగే ఈ 10 రోజుల పాటు కంటిన్యూస్గా తరలి వస్తూనే ఉంటారు. త్రూ అవుట్ నవరాత్రులతో పాటు ముఖ్యంగా దసరా రోజు అంటే ఈ రోజు జరిగే ప్రొసెషన్ అంటే ఎంతో మందికి ఇష్టం. మైసూర్ ప్యాలెస్లో సుమారు 12 టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మైసూరు దసరాలో భాగంగానే వడియార్ కుటుంబీకులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అలాగే ఆయుధ పూజలు కూడా చేస్తారు. వాహన పూజలు, ఆయుధ పూజలు తరచుగా వస్తూనే ఉంటాయి. కానీ రాజవంశీకులు ఎప్పుడూ కూడా ఆయుధ పూజలు చేసి విజయదశమి నాడు అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారిని పూజించుకుంటారు అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. మైసూర్ దసరాలో ప్రతి ఏడాదిలాగానే జంబో సవారీ, గుర్రపు స్వారీ, ఒంటెల స్వారీ స్పెషల్ అట్రాక్షన్స్గా ఉంటే మహిళలకి, పిల్లలకి నచ్చే విధంగా కలర్ షో, రెయిన్బో షో, ముగ్గుల పోటీలు, ఫ్లవర్ షో, డ్రోన్ షో అండ్ ఏరో షో అనేవి స్పెషల్ అట్రాక్షన్స్గా నిలుస్తున్నాయి. ఈసారి డ్రోన్ షో ఒక్కరోజు మాత్రమే ఏర్పాటు చేశారు. మైసూర్లో జరిగే ఏరో షో దసరా ఉత్సవాల సమయంలో స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. ఏరో షోలో విమానాల విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.
ప్రతిసారిలాగే ఈసారి కూడా లైట్ పెరేడ్ షో అండ్ అలాగే ముఖ్యంగా రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది మొత్తం మైసూర్ సిటీ. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మైసూరు దసరా ఉత్సవాలలో జంబో సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జంబో సవారీలో భాగంగా ఉత్సవ విగ్రహమైన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఇక్కడి నుంచి ఊరేగిస్తారు. ఇదే రోడ్లో ప్రొసెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది అధికారులు ఇక్కడికి వీక్షిస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చినటువంటి దేశ విదేశ ప్రజలతో పాటు ఇక్కడ శకటాల రూపంలో కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమైన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో ఏది ప్రాముఖ్యత గావస్తుంది అనేది మనకి శకటాల రూపంలో ప్రదర్శన అనేది ప్రత్యేకంగా చూపిస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా జంబో సవారీ వీక్షించడానికి వేలాది సంఖ్యలో జనాభా ఇక్కడికి విచ్చేశారు. అయితే ప్రతి ఒక్కరికి ఇది అత్యంత ఇష్టమైనటువంటి ఘట్టం అని చెప్పుకోవాలి. సో ఈ జంబో సవారీకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అనేది కూడా సుమారు 9 నెలల పాటు ఇస్తారు. జంబో సవారీలో పాల్గొనేటటువంటి ఏనుగులకి ముఖ్యంగా కెప్టెన్కి కూడా ఉలవలు, జొన్నలు ఇలాంటి కొర్రలు ఆరోగ్యకరమైన పోషక విలువలున్న భోజనాన్ని అందిస్తూ 9 నెలల పాటు ప్రత్యేకమైనటువంటి శిక్షణని కూడా అందిస్తారు. ముఖ్యంగా ఏనుగు అంబారిపై అమ్మవారి ఊరేగే దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. దర్శనార్థం వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈ జనాభా అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దేశ విదేశాలలో ప్రాముఖ్యత కలిగిన జంబో సవారీ ముఖ్యంగా మైసూరు దసరా ఉత్సవాలలో ఎంతో ఇంపార్టెన్స్ మనకి కలిగిస్తూ ఉంటుంది. 10 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ జంబో సవారీలో ఉదయం మరియు సాయంత్రం కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఎంతో డిసిప్లైన్తో ఈ గజరాజులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఇదే జంబో సవారీలో ఏనుగు అంబారి పైన అమ్మవారిని కూడా ఊరేగించడం ఉత్సవంలో భాగంగా ఎన్నో తరాల నుంచి కొనసాగుతుంది. జంబో సవారీలో పాల్గొనే ఏనుగులను వీక్షించేందుకు లక్షలాది మంది జనాభా వచ్చారు అని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము. భీమా అనే ఏనుగు వైరల్ ఏనుగు అని కూడా చెప్తూ ఉంటాము. ఈ గజరాజును చూసేందుకు ఎంతో మంది ముందుకు వస్తూ ఉంటారు. సో ఈ ఉత్సవ విగ్రహాన్ని కూడా ఏనుగు అంబారిపై ఉంచేందుకు ధనుంజయ నేతృత్వంలో ఈ ఏనుగులన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మైసూర్ ప్యాలెస్లో 15వ శతాబ్దం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఇక జనాల ఉత్సాహం చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు. జనాల అభిప్రాయం సో జనాల ఎక్సైట్మెంట్ అనేది మామూలుగా లేదు. భీమా అనే ఏనుగు పిలిచిన ప్రతిసారి తన తొండని పైకి ఆశీర్వదిస్తుంది. భీమా భీమా అని పిలుస్తూ ఎంతో మంది ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నారు. మైసూరు దసరా ఎందుకు ఇంత స్పెషల్, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఏదో ఒక క్వాలిటీ ఉండే ఉంటుంది. క్వాలిటీ విషయంలో ముఖ్యంగా ఎన్నో జాగ్రత్తలు వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఎంతో మంది వస్తారు. స్పెషల్లీ ఇక్కడ జరిగేటటువంటి డాన్స్ షోస్ కర్ణాటక స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అయితే మైసూర్ దసరాలో ఉండే కల్చరల్ యాక్టివిటీస్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ డాన్సర్స్, జిమ్నాస్టిక్స్ యాక్ట్స్, అందులో ఆర్టిస్టులతో పాటు కర్ణాటిక్ సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మైసూర్ ప్యాలెస్ చుట్టూ 12 దేవాలయాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా అంబా నివాస్గా పిలుస్తారు. అయితే తినేశ్వర శివాలయం ఏదైతే ఉందో ఎంతో ప్రత్యేకమైనది అని అందరూ నమ్ముతారు. అయితే మైసూర్ ప్యాలెస్కి 4 గేట్స్ ఉంటాయి. మెయిన్ గేట్ వారాహ గేట్, ప్రజెంట్ నేను చూపిస్తున్నాను కదా, ఇదే వారాహ గేట్. అలాగే బలరామ, జయరామ, మార్తాండ గేట్స్ కూడా ఉంటాయి. మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు ఒకెత్తైతే ఇప్పుడు మనం చూడబోయే దృశ్యం మరింత అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకు అంటే మైసూర్ ప్యాలెస్ పైన వెలిగే ఆ విద్యుత్ కాంతులు మరింత అందాన్ని మెరుగుని దిద్దుతాయి. ఎలా ఉంటుందో చూసేద్దాం. చూశారు కదా, ఇది మైసూర్ దసరా ప్రత్యేక కార్యక్రమం. మరోసారి ఎన్టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.